హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. ఆంధ్రాకు వెళ్తున్న ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కారుకి బస్సు తగిలిందని బస్సు డ్రైవర్ తోటి వాగ్వాదానికి దిగిన గంజాయి బ్యాచ్ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. భయాందోళనకు గురైన ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చూసి వారు పారిపోయారు. బస్సు డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న చైతన్యపురి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఎంతమంది వచ్చి వాళ్ళు 8 మంది 9 మంది వచ్చారు. అద్దమ్మ ఎవరు పడుతుంది మీరు మీ సైడ్ పోయిన తర్వాత అయిందా? చేసుకునే కాడ అచ్చా సిగ్నల్ వేసి సైడ్కి తీసా. అక్కడ ట్రాఫిక్ అయితే కదా అని చెప్పి ఓకే వెనక వచ్చే పనులు ఉంటాయి మళ్ళీ తగులుతుందని చెప్పి నేను సిగ్నల్ వేసి సైడ్ పెట్టా. సైడ్ పెట్టిన తర్వాత వాడు మాట్లాడతాం దిగు దిగు అని చెప్పి దిగిన తర్వాత మాట్లాడుతుంటేనే వాళ్ళలో ఇద్దరు వచ్చేసి మీద పడి కొట్టారు. మళ్ళీ ఇద్దరు తర్వాత మిగతా వాళ్ళు ఒక 4 దాకా ఉన్నారు. 6 పట్టుకొని కొట్టారు సార్. వాడేమో కర్ర తీసుకొని కొట్టారు సార్. అప్పటిదాకా ఎవరు పబ్లిక్ లేవలేదా? పోలీసులకు ఫోన్ చేద్దామని చెప్పి మేము కాల్ చేస్తాం. ఇప్పుడు పోలీసులు అయితే సపోర్ట్ ఇచ్చిరుగా మీకు అంతా వచ్చి.